సోదరులకు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చేసిన యువ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఒక మంచి కార్యక్రమం, ఒకవైపు భారతదేశ స్వతంత్ర దినోత్సవం 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని సెలబ్రేషన్స్ చెప్పుకుతున్న సమయంలో మనందరికీ స్ఫూర్తినిచ్చిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి ఉత్సవాలు సంబరాలు నాకెంతో మంది గౌడ సోదర మిత్రులు ఉన్నారు. ముందు చరిత్ర గురించి తెలియదు నాకు, కానీ చరిత్ర చదివిన తర్వాత ఆయన ఒక ఆలోచన, ఆయన చూసిన విజన్ ఈరోజు మనందరికీ ఎంతో అవసరం. ఎందుకంటే ఈరోజు ఇంకా ఎన్నో ప్రాంతాలలో మన జాతీయులపైన, మనపైన, ముఖ్యంగా వెనుకబడ్డ వారిపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాయిస్ మనలాంటి యంగర్ జనరేషన్ ప్రతి ఊరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒకవైపు సమాజంలో ఇంకా మనందరికీ కూడా మన ఒక ఐడెంటిటీ, మన ఒక రిప్రజెంటేషన్ రావాల్సిన అవసరం ఉంది. అలాంటి సమయంలో ఇంకా మనమందరం కూడా, ఎందుకంటే ఇది ఒక రాజకీయ ప్లాట్ఫామ్ కనుక మనమందరం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం రాజకీయాలలోకి ఏనాడైతే పూర్తిగా ఎదుగుతామో అదే రోజు మనకు నిజమైన జస్టిస్ వస్తుందనే విషయాన్ని మనం ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు చాలామంది చిన్న చిన్న స్థాయిలలో పోరాటాలు చేస్తున్నారు. చిన్న చిన్న స్థాయిలలో వాళ్ళు ఒక లీడర్షిప్గా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనమందరం కూడా కష్టపడి ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చినాం. మన బాధ్యత ఇక్కడ ఉన్న మనమందరం కూడా హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్లో కూర్చొని మీటింగ్ చేస్తున్నామంటే మనలో మనం ఏదో ప్రూవ్ చేసుకొని చిన్న చిన్న అడల్ట్స్ని పార్ చేసుకొని ఇక్కడికి వచ్చినాం కనుక మన బాధ్యత ఇప్పుడు మనం పడ్డే కష్టాలు మన యంగర్ జనరేషన్ పడనీయకుండా వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్ వేసి వాళ్ళకు ఒక మంచి తువ్వ చూపెట్టాల్సిన బాధ్యత ఇక్కడ కూర్చుని మనందరితో ఉన్న విషయాన్ని కూడా ఈ తెలియజేస్తున్నా. మరి సర్దార్ సర్వాయి పాపన్న గారిది జయంతి సందర్భంగా ఇప్పుడే పెద్దలతో మాట్లాడుతుండే, అంత పెద్ద ట్యాంక్ బండ్లో ప్రాంతంలో ఎంతో పెద్ద పెద్ద మహానుల విగ్రహాలు ఉన్నాయి. మరి మన సర్దార్ పాపన్న విగ్రహం ఎందుకు లేదని ఒకసారి మన అందరం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అంటే ఒక చరిత్రని ఏ విధంగా దాస్తున్నారో మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనము ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా మన హీరోలని ఎందుకు ఇంకా దాపెడుతున్నారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన హీరోలని మనం ముందుకు తీసుకోవాల్సి అంటే ఏ విధంగానైతే ఈరోజు భగత్ సింగ్ గురించి, సుఖ్దేవ్ గురించి పెద్ద పెద్ద మన భారతదేశ స్వతంత్ర పోరాటాలను చేసిన వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటాము. మన గురించి, మన జాతి గురించి కొట్లాడిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెట్టే వరకు కూడా మనం అందరం కూడా పోరాటాలు చేయాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మనం అందరం కష్టపడదాం. ఎందుకంటే రామ్లన్న చెప్పిపోయింది ఇప్పటివరకు 50% అంటే దాదాపు 60% ఉన్న జనాభా, ఓటర్ల జనాభా మనందరిది. కానీ మనం రాజకీయాలలో చూసినట్లయితే ఇప్పటివరకు మనకు ఎలాంటి రిప్రజెంటేషన్స్ రాలేవు. కాంగ్రెస్ ప్లాట్ఫామ్ మీద, అంటే ఇది కాంగ్రెస్ ప్లాట్ఫామ్ కావచ్చు, అంటే పొలిటికల్ ప్లాట్ఫామ్గా చెప్తున్నా నేను. మనం చాలామంది యంగ్స్టర్స్ ఇంకా ఎందుకో పొలిటికల్గా రావడానికి ఎందుకో భయపడుతుంటారు. కేవలం ఒక లీడర్ వెనుక తిరగాలి, ఒక లీడర్ రికగ్నైజ్ అయితే చాలని ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఒకే ఒక మాట చెప్తున్నా, సమయం ఆసన్నమైంది. మనం అందరం కూడా ముందుకు రావాలి, లీడ్ చేయాలి. ఎందుకంటే మనకున్న స్ట్రెంగ్త్ మనకు తెలుస్తలేదు. ఏ రోజైతే నిజంగా మనం లీడ్ చేస్తామో, ఈరోజు ఒక ఉదాహరణకు చెప్పాలంటే బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఏ విధంగానైతే యంగ్ జనరేషన్స్ ఒక
బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఏ విధంగా రూల్ చేస్తున్నారో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించి మన దగ్గర ఉన్న మన శక్తిని అంతా కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి మనం దాన్ని కలెక్టివ్గా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. మనం అందరం కష్టపడదాం. ఎవరికి ఎక్కడ ఏ ఆపర్చునిటీ వచ్చినా, ఎవరికి అవకాశాలు ఉన్నా, చిన్న స్థాయిలో కావచ్చు, పెద్ద స్థాయిలో కావచ్చు, ఆర్గనైజేషన్ల పరంగా కావచ్చు, మీరందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో మీరు అక్కడక్కడ రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. మేము కూడా మా వంతు కృషి చేస్తాం, మా వంతు ప్రయత్నం చేసి మీకు అకామిడేట్ చేయడానికి మేము అందరం కూడా కృషి చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకసారి ఇక్కడ పిలిచి ఈ యొక్క పెద్ద అంటే ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నాగరాజన్న గారికి, వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్.